హలో అండి, అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళారు. ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుని పరామర్శించడం కోసం. ఇటీవలే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దానికి కారణం జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని ఇష్టారీతిని తిట్టడం. అదే రోజు నిజానికి అంబటి రాంబాబు గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషలో తిట్టారు. ఇది జరిగింది గత శనివారం నాడు. ఒకే రోజు అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ లకారం భాషలో తిట్టడం, జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ ఇష్టారీతిని తిట్టడం. దీన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. శనివారం నాడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద, అంటే ఏనాడైతే లకారం భాషలో తిట్టారో అదే రోజు, ఆదివారం నాడు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడులు చేయడం అయితే జరిగింది. దాడి చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు, అరెస్టులు చేశారు. అలాగే లకారం భాషలో బూతులు తిట్టి రాజకీయాన్ని హీటెక్కించినటువంటి అంబటి రాంబాబు గారి మీద కూడా కేసులు నమోదు చేసి ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతూ ఉన్నారు. నిజానికి దాడులు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో లేరు, ఉండరుగా. ఆయన వీకెండ్ ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నారు ఈ మధ్య రెగ్యులర్గా. లేదా బెంగళూరు ప్యాలెస్ నుంచి ఫోన్ చేసి పలకరించారు. నింపాదిగా ఆయన మంగళవారం తాడేపల్లి ప్యాలెస్కి యథావిధిగా చేరుకున్నటువంటి ఆయన బుధవారం నుంచి పరామర్శల కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. బుధవారం నాడు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వచ్చారు. సరే, గురువారం నాడు రాయలసీమలో ప్రోగ్రాం పెట్టుకున్నారు కాబట్టి ఒకరోజు ఈ ఓదార్పు యాత్రకి గ్యాప్ వచ్చింది. మళ్ళా ఈరోజు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వస్తున్నారు. ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ యాత్ర చూస్తే ఓదార్పు యాత్ర 2.0 గుర్తొస్తుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి వల్ల ఆయన చనిపోయారనే బాధతో కొంతమంది చనిపోయారని వాళ్ళని పరామర్శించడం కోసం, పలకరించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున జన సమీకరణతో యాత్రలు చేపట్టారు. అప్పట్లో చాలామంది డౌట్, ఓదార్పు యాత్ర అంటే ఇలా కూడా ఉంటాయా అని. ఓదార్పు యాత్ర అంటే ఎవరైతే తన వల్ల నష్టపోయారో, ఎవరైతే తమ కుటుంబం మీద ప్రేమ చూపి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో, రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం వల్ల బాధతో, ఆవేదనతో చనిపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చడం, వాళ్ళకి ఏదో సహాయం చేయడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ఎలా ఉంటాయంటే పెద్ద ఎత్తున రోడ్ షో లాగా జన సమీకరణతో వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్తారు. ఆ కుటుంబంతో గడిపేది కొన్ని నిమిషాలు మాత్రమే, కానీ రోడ్డు మీద జనంతో ఒక రోడ్ షో లాగా కొన్ని గంటల పాటు ఒక షో నిర్వహిస్తారు. ఈ ఓదార్పు యాత్రలు జగన్మోహన్ రెడ్డి గారికి క్రౌడ్ పుల్లింగ్కి పనికొచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని పెంచడానికి పనికొచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఓదార్పు యాత్రలు అలాగే చేశారు. ఈ ఓదార్పు యాత్రల కోసమే కాంగ్రెస్ పార్టీతో మొదటిగా గొడవ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఓదార్పు యాత్రలు ఇలా చేయడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ హైకమాండ్ ఆ రోజులో చెప్పింది. కానీ ఇలానే చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పారు. దానికడ కాంగ్రెస్ పార్టీతో గ్యాప్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా ఓదార్పు యాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా తనకు తానుగా ఓదార్పు యాత్ర చేశారు. ఆ సానుభూతి ఆధారంగా ఒక పార్టీయే పెట్టుకున్నారు, అదే వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఆ ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని పెంచడానికి, జనంలోకి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళడానికి బాగా పనికొచ్చాయనేది ఆయన నమ్మకం. ఇప్పుడు ఓదార్పు యాత్ర 2.0 చేస్తున్నారు. అంటే ఏ నాయకులు, వైసీపీ నాయకులు అరెస్ట్ అయినా, కేసులు పట్టించుకున్నా, లేదా వాళ్ళ కుటుంబాల మీద దాడి జరిగినా అంతే పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తూ, రోడ్డు మీద షో చేస్తూ, వాళ్ళ కుటుంబం దగ్గరికి చేరుకుని వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. డైరెక్ట్గా అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి పలకరించి రావచ్చు కాక, కానీ అలా కాదు. ఆయన పెద్ద ఎత్తున జన సమీకరణ ఉండాలి ఆయనకి. మామూలుగా అంబటి రాంబాబు గారి ఇంటికి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఒక 15 గంట 20 నిమిషాల జర్నీ. కానీ ఆ రోజు 5 గంటల పాటు రోడ్డు మీద షో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి. మరి ఆ రోజు ఆయన చెప్పదలుచుకున్న సంకేతం ఏంటి? మా ఊళ్ళో బూతులు తిట్టినా మీకు ఆవేశాలు రావద్దు, మా ఊళ్ళో బూతులు తిట్టినా మీరు కేసులు పెట్టి అరెస్టులు చేయొద్దు అని చెప్పదలుచుకున్నారా ఏంటి అని చూడాలి. అలాగే జోగి రమేష్ గారి ఇంటికి పరామర్శకి వెళ్ళారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కూడా సేమ్ మొన్న గుంటూరులో ఏ రకంగా అయితే జన సమీకరణ జరిగిందో, ఏ రకంగా అయితే ర్యాలీ రోడ్ షో జరిగిందో, ఇవాళ కూడా అలాగే జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర 2.0 స్టార్ట్ చేశారేమో అనుకుందాం, ఒకసారి పక్కన పెట్టేద్దాం. ఆయనకు ఖర్చు వచ్చింది కాబట్టి మళ్ళీ ఆయన ఇమేజ్ని పెంచుకోవడానికి ఈ ఓదార్పు యాత్ర చేస్తున్నారా అనేది ఒకసారి ఆ రాజకీయ అంశాలు పక్కన పెడితే, ఇవాళ జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ గారి భార్య జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా క్వశ్చన్ చేసిందా? ఈ అనుమానానికి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే,
గతంలో జోగి రమేష్ గారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్న రోజు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, ఇంట్లో ఉన్నటువంటి ఆయన సతీమణ్ణి తిట్టినాడు. జోగి రమేష్ గారి భార్య జోగి రమేష్ గారిని అడిగిందంట, రాజకీయాలు అంటే ఇలా ఉంటాయా, ఒక మహిళని ఇలా పట్టుకుని తిడతారా, తప్పు కదా, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి జోగి రమేష్ గారి భార్య జోగి రమేష్ గారిని అడిగిందంట. ఆయనే చెప్పుకున్నారు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో, మేము చేసిన తప్పులే మమ్మల్ని ఓడించాయి, ఆ రోజు అలా చేయడం తప్పు, చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించడం తప్పు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పు అని కూడా ఒకసారి అన్నారు జోగి రమేష్ గారు ఇంటర్వ్యూలో అన్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించడం అనేటువంటిది వైసీపీ చేసిన చాలా పెద్ద తప్పు, దాన్ని నా భార్య కూడా నన్ను క్వశ్చన్ చేసింది, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అలా అనకుండా ఉండాల్సింది అనేది. కానీ ఈరోజు జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని అనకూడని మాట్లాడటం వల్ల కదా వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది. అసలు జోగి రమేష్ గారి హిస్టరీ ఒక్కసారి తీస్తే, జోగి రమేష్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళారు. అంటే జోగి రమేష్ గారి మీద టీడీపీ కార్యకర్తలకి కోపం ఈనాడు కాదు, వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఉంది. ఎందుకంటే ఆయన ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పోయారు. దాడికి పోయినందుకు కానీ పొలిటికల్ ప్రమోషన్ వచ్చి మంత్రి పదవి వచ్చింది ఆయనకి అనేది టీడీపీ కార్యకర్తలకు ఉన్నటువంటి కోపం. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పోయినందుకు కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చారు అనేటువంటిది. సో ఇదంతా చూసిన తర్వాత ఇదంతా మనం గత రాజకీయాలు చూసాం. అదే ఇదంతా కూడా జోగి రమేష్ గారి భారీ నోటీసులో ఉంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కాబట్టి మీరు చేపించిన రాజకీయాల వల్లే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి పంపించి మంత్రి పదవి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టించి మాకు వ్యతిరేకత రావడానికి కారణమయ్యారు. ఒక కల్తీ మద్యం అనేటువంటిది మీ ఆదేశాల మేరకే, అంటే అప్పట్లో చెప్పారు జోగి రమేష్ గారు హైకమాండ్ ఆదేశాల మేరకు ఇదంతా అనేది మనం ఈ కేసు విషయంలో చూసాం కదా. సో మీకోసం కష్టపడ్డే మీరు చెప్పినట్టు చేసినందుకే నా భర్త జైలు పాలయ్యాడు, 83 రోజులు జైలుకు వెళ్ళొచ్చాడు. ఇప్పుడు కూడా నారా లోకేష్ గారు ఎందుకు తిట్టుంటారు జోగి రమేష్ గారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే. ఇదంతా వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్. కల్తీ నెయ్యి కేసు నుంచి జనాల మైండ్ సెట్ని డైవర్ట్ చేయటం కోసం అంబటి రాంబాబు చేత, పేరు నాని చేత, జోగి రమేష్ చేత ఇలా మాట్లాడించుంటారు అనేది క్లియర్గా వీళ్ళ మాటలు చూస్తే మనకు అర్థమైపోయే విషయం. టీడీపీ కార్యకర్తలను కావాలని రెచ్చగొట్టి, కావాలని గెలికి, కావాలని ఇష్యూ క్రియేట్ చేశారు అనేటువంటిది సహజంగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం కొన్ని రోజులుగా. సో అందులో భాగంగానే తిట్టారు. సో గతంలో జోగి రమేష్ గారి మాటలు, వైసీపీ నాయకుల మాటలు, టీడీపీ కార్యకర్తల ఆగ్రహం, ఇవన్నీ కూడా జోగి రమేష్ గారి సతీమణి గారికి కొంత ఐడియా ఉండొచ్చు. ఎందుకంటే జోగి రమేష్ గారిని క్వశ్చన్ చేశారు అని చెప్పేసి ఆయనే చెప్పాడు కాబట్టి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేశారా? మీ వల్లే నా భర్త మీద దాడి జరిగింది, ఇవాళ మా ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేసేంతవరకు పరిస్థితి వెళ్ళిందంటే దానికి కారణం మీరు, దానికి కారకులు మీరు. ఆ తప్పు మీ దగ్గర ఉంది, మీ ఆలోచనలో ఉంది, మీ స్క్రిప్ట్లో ఉంది. మీ పార్టీలో పదవులు కావాలంటే ఇలా తిట్టాలి, మీ పార్టీలో ప్రమోషన్ కావాలంటే ఇలా తిట్టాలి అని క్వశ్చన్ చేసిందా? క్వశ్చన్ చేసింది అనేటువంటి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న విషయం. సరే క్వశ్చన్ చేశారా లేదా, క్వశ్చన్ చేసినా సరే దాన్ని ఎవరు బయటికి చెప్పరు కాబట్టి క్వశ్చన్ చేసినటువంటి ఆవిడ చెప్పరు. క్వశ్చన్ ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నా ఇంట్లో పోతే క్వశ్చన్ చేశారు అని ఆయన చెప్పుకోడుగా. కాబట్టి మొత్తానికి జోగి రమేష్ గారు సతీమణి మాత్రం క్వశ్చన్ చేస్తే మాత్రం యాక్సెప్ట్ అల్లి ఇలాంటి రాజకీయాలకి చెక్ పెట్టిన వాళ్ళు అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు మీ భర్తను అడిగిన క్వశ్చన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. మీరు చేసిన రాజకీయాల వల్లే, ఇప్పటికీ మీరు చేస్తున్న రాజకీయాల వల్లే ఈ దాడులు, ఈ కల్చరు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించింది కదా అనేటువంటి క్వశ్చన్ మీరు అడగలిగితే మాత్రం మీరు సూపర్. మన నిజంగా అడిగితే మాత్రం ఆమెకు మనంతా కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బూత్ రాజకీయానికి పురుస్తా పడింది కాబట్టి. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.